తెలంగాణలో మరోసారి కులగణన సర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు తమ వివరాలు నమోదు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సభలో చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు జాతీయ స్థాయిలో మద్దతు కోరుతామని తెలిపారు. ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత, దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలు నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. మీ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% బీసీల ప్రయోజనాల గురించి నేను స్పష్టంగా చెప్పాను. అది 56% బీసీల ప్రయోజనాలు కాపాడటం కోసం 2-3 నెలలు ఈ రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతున్నప్పుడే దాన్ని భరించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని